హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 31వ తేదీన హైటెక్స్ లో జరగనున్న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు టాప్ 40లో ఇప్పటికే బెర్తులు ఖరారయ్యాయి. గ్రాండ్ ఫినాలేకు 3500 మందికి పైగా గెస్టులు రానున్నారు. ఒక్కరోజు ప్రోగ్రాంకి 7 కోట్లకు పైగా ఖర్చు చేసి ఏర్పాట్లు చేశామన్నారు నిర్వాహకులు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో టాప్ మోడల్ గా నిలిచిన మిస్ ఇండియా నందిని గుప్తా నిలిచారు. మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు ఆర్గనైజర్స్. ఇక మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన మరింత సమాచారం నరేందర్ మనకు లైవ్ లో అందిస్తారు. నరేందర్, మిస్ వరల్డ్ ఫినాలేపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మిస్ వరల్డ్ గత 15-20 రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలు మొత్తానికి ఫైనల్కి చేరుకున్నాయి. ఈ నెల 31 అంటే ఇప్పుడు వచ్చే శనివారం సాయంత్రం 6:30 నుంచి దాదాపు 10 గంటల వరకు కూడా ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి మన కొండాపూర్లోని హైటెక్స్ లో నిర్మించిన కొత్త హాల్ వేదిక అవుతుంది. ఈ హాల్లో ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. గత 13 తారీఖు నుంచి కూడా హాల్కి సంబంధించి రెనోవేషన్స్ కావచ్చు, లేదు అంటే అందులో ఉన్న మాడిఫికేషన్స్ కావచ్చు, వాటన్నిటి కోసం ఒక ముంబైకి చెందిన ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ దానికైతే లీజ్కి ఇచ్చింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. దీంతో పాటుగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ హాల్ని 15 నుంచి 18 రోజుల వరకు బుక్ చేసింది. ఈ హాల్ ఓన్లీ హాల్ బుకింగ్కే దాదాపుగా 5.5 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. దీంతోపాటు ఆ ముంబైకి సంబంధించిన కంపెనీకి కూడా 2 కోట్ల వరకు వీళ్ళు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ ఈ గ్రాండ్ ఫినాలేకే ఇస్తున్నట్లు సమాచారం. దాదాపుగా అంటే దాదాపు 3 నుంచి 3.5 గంటల పాటు జరిగే ఈ ఫినాలే కోసం 7 కోట్ల పైనే ఖర్చు పెడుతుంది ఆర్గనైజేషన్ కావచ్చు, ఇటు రాష్ట్ర టూరిజం శాఖ కావచ్చు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మిస్ వరల్డ్లో మొత్తం 109 దేశాలకు సంబంధించిన వివిధ కంటెస్ట్లు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో 4 గ్రూపులుగా ఒక్కొక్క ఖండానికి సంబంధించిన టీంని ప్రకటించింది. అందులో నుంచి వెళ్ళి స్క్రూటినీ అంటే వివిధ దశల వారీగా మొత్తం 6 కేటగిరీలో పోటీలు కండక్ట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, టాలెంట్ రౌండ్, మల్టీమీడియా రౌండ్ వంటి మొత్తం చారిటీ రౌండ్, బ్యూటీ విత్ ఏ పర్పస్, ఇలాంటి చారిటీ రౌండ్లు మొత్తం కలిపి 6 కేటగిరీలో పోటీలు జరుగుతున్నాయి. ఇందులో నుంచి కూడా ఇప్పటివరకు జరిగిన పోటీలలో ఈచ్ కాంపిటీషన్ నుంచి వెళ్ళి కూడా ఆయా ఖండానికి సంబంధించింది కావచ్చు, లేదంటే స్పోర్ట్స్లో కూడా 3 విన్నర్స్ని ఈవెంట్ జరిగిన వెంటనే అయితే అనౌన్స్ చేశారు. అయితే మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఈరోజు ఒక 2 అవర్స్ ముందు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా దీనికి సంబంధించిన మల్టీమీడియా రౌండ్కి సంబంధించిన 4 గ్రూపుల నుంచి ఒక్కొక్క గ్రూప్లో 5 చొప్పున మొత్తం 20 మందిని అనౌన్స్ అయితే చేసింది. దాంట్లో అమెరికన్ అండ్ కరేబియన్ గ్రూప్కి సంబంధించి మిస్ బ్రెజిల్, మిస్ కెనడా, మెక్సికో, వెనుజులా, ఇటు ఆఫ్రికా సంబంధించింది కెమెరూన్, నమీబియా, సౌత్ ఆఫ్రికా, ఉగాండా, జింబాబ్వే, అలాగే యూరప్ ఖండానికి సంబంధించింది ఫ్రాన్స్, గ్రీస్, పోలాండ్, నార్థన్ ఐర్లాండ్, ఇటు ఏషియా సంబంధించేమో న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం లాంటి కంట్రీస్ అయితే లిస్టులో ఉన్నాయి, టాప్ 20లో ఉన్నాయి. దీంతో పాటుగా మొత్తం 40 మందిని అంటే 4 గ్రూపుల నుంచి ఈచ్ గ్రూప్ నుంచి 10 మంది చొప్పున 40 మందిని ఈ 31న జరిగే గ్రాండ్ ఫినాలేకి సెలెక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఈ 40 మందికి మాత్రమే ఆ రోజు ఫినాలే ఉంటుంది. దాంట్లో నుంచి కూడా మళ్ళీ 20 మెంబర్స్ అనౌన్స్ చేస్తారు. ఆ 20 మెంబర్స్లో టాప్ 8 మెంబర్స్ అనౌన్స్ చేసి ఆ 8లో కూడా ఒక్కొక్క ఖండానికి సంబంధించింది ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. ఎవరైతే టాప్ 4లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారో వాళ్ళని మిస్ వరల్డ్గా, మిగతా 1, 2, 3ని 3 రన్నరప్గా అనౌన్స్ చేస్తారు. అయితే ఈ మిస్ వరల్డ్కి సంబంధించింది జ్యూరీ కూడా కీ రోల్ అని చెప్పాలి. ఈ జ్యూరీలో మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లీ, ప్రజెంట్ అంటే 2024 CEO 2024 మిస్ వరల్డ్ క్రిస్టినాతో పాటు మన హైదరాబాద్కి చెందిన మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ ఒక జ్యూరీ మెంబర్గా ఉంటుంది. దాంతోపాటుగా ఇటు చారిటీ పరంగా కూడా అంటే కోవిడ్ టైంలో మనం చూసుకోవచ్చు సోనూ సూద్ ఎన్నో చారిటీ వర్క్ చేశాడు, చాలామందికి ఆర్థికంగా ఆదుకున్నాడు, ఇటు హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. సో ఆయన కూడా ఒక జ్యూరీ మెంబర్గా చేర్చారు. దీంతోపాటుగా మొన్న 2 రోజుల క్రితం కూడా బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో ఒక గాలా డిన్నర్ని మన జూబ్లీ హిల్స్లో ఆర్గనైజ్ చేసింది హైదరాబాద్కి చెందిన ఉమెన్ బిజినెస్ ఉమెన్ ఆమె సుధారెడ్డి కూడా ఈ ఒక జ్యూరీ మెంబర్లో ఉండే అవకాశం అయితే ఉందని. దీంతోపాటుగా ప్రజెంట్ మిస్టర్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్గా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే 31న జరిగే ఈ మిస్ వరల్డ్ కేటగిరీలో
విన్నర్ ఎవరు అనేది రాత్రి 10 నుంచి 10:30 గంటల మధ్య అయితే అనౌన్స్ చేస్తారు. దీనికి సంబంధించింది కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆర్గనైజేషన్ మిస్ వరల్డ్కి సంబంధించిన టీమ్స్ కావచ్చు అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్కి కొత్తగా నిర్మించిన హాల్లో దాదాపుగా 3,500 మంది పైగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక 1000 మెంబర్స్నేమో నార్మల్ పబ్లిక్ కూడా ఆలోచేసే అవకాశం ఉంది. దాంతోపాటు మిగతా 2,500 మందిని పాస్లు ఇచ్చి ఒక్కొక్క పాస్ నుంచి కూడా ఒక్కొక్క పర్సన్ని లోపలికి అలౌ చేస్తారు. వాళ్ళకి ఎవరెవరు ఏ కేటగిరీకి సంబంధించింది సపరేట్ అయితే లోపల ఆల్రెడీ వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే అక్కడికి కూడా మీడియా కూడా ఒక రెడ్ కార్పెట్ వరకు మీడియాలో ఉంటుంది. ఆ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించింది మొత్తం కూడా సోనీ లీవ్లో అయితే లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దానికి సంబంధించి మొత్తం అంటే ఇక్కడ ఈ మిస్ వరల్డ్కి సంబంధించింది అయితే ప్రైజ్ మనీ ఏమి ఇవ్వకుండా మిస్ వరల్డ్లో గెలిచిన వాళ్ళకి రేపొద్దున సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేదంటే కొన్ని పూర్ కంట్రీస్కి కూడా వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. ఆ కంట్రీలలో ఇబ్బందులు అంటే ఇటు చాలామందికి ఇప్పటికీ తినడానికి తిండి దొరకట్లేదు, చదువుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అలాంటి వారికి ఫండ్ రైజింగ్ చేసి హెల్ప్ చేసే అయితే అవకాశం ఉంది. ఈ మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒకటే కాదు, ఇట్స్ ఏ బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే పేరుతో ఈ మిస్ వరల్డ్ జరుగుతుంది. మిస్ వరల్డ్ వల్ల మొత్తం అంటే మీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కూడా ఇప్పటికీ వివిధ దశల్లో వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నారు, సమస్యలని ప్రపంచ దృష్టికి తీసుకొస్తున్నారు. ఒకటి అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలు కావచ్చు, లేదు అంటే చదువుకోవడానికి చదువులేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, వివిధ రోగాలు వచ్చి ఇటు బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేదంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడే వాళ్ళు కావచ్చు, అంటే వివిధ రోగాలతోని ఇబ్బంది పడుతున్నారు, లేదంటే ఆయా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పెరుగుతున్న పొల్యూషన్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రపంచం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే వీళ్ళు కృషి చేస్తున్నారు. బ్యూటీ ఒకటే కాదు మిస్ వరల్డ్ అంటే ఇట్స్ ఏ పర్పస్ అని చెప్పేసి వాళ్ళు చాటి చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇది నిర్వహిస్తున్నారు. సో ఎవరు గెలిచినా కూడా ఈ ఫైనల్లో వాళ్ళు ఇటు చారిటీ కావచ్చు, లేదంటే ఆయా సంబంధించిన అంటే ఇటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మైన్ అయితే పోరాడాల్సి ఉంటుంది. యునెస్కో కావచ్చు, ఇటు రెడ్ క్రాస్ లాంటివి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వాళ్ళ కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ అయితే చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అయితే మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు జరిగిన ఈవెంట్లలో స్పోర్ట్స్ ఈవెంట్లలో ఎస్తోనియాకి సంబంధించిన అమ్మాయి ఇప్పటికి వరకు టాప్లో ఉంది. దీంతోపాటు టాలెంట్లో ఇండోనేషియా అమ్మాయి ఉంది. హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో టర్కీ అండ్ వేల్స్ కంట్రీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు కూడా టాప్ 2లో ఉన్నారు. ఇక ఫ్యాషన్ అండ్ గ్రాండ్ ఫినాలేలో అమెరికా, ఆఫ్రికన్, యూరోప్, ఏషియా కంట్రీలకు సంబంధించింది ఒకటి మార్టిన్క్యూ, నమీబియా, ఐర్లాండ్, ఇండియా, మన ఇండియాకు సంబంధించి మిస్ ఇండియా నందిని గుప్తా కూడా టాప్ మోడల్గా అయితే ఉంది, టాప్ 4లో ఉంది, ఓన్లీ ఫ్యాషన్ ఈవెంట్లో మాత్రమే. ఇక బ్యూటీ విత్ ఏ పర్పస్లో ఇండోనేషియా టాప్లో ఉంది, వేల్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పటివరకు ఓవరాల్గా జరిగిన ఈవెంట్లలో ఇటు ఇండోనేషియా అమ్మాయి మోనికా అండ్ వేల్స్కి సంబంధించిన మిస్ వేల్స్ అమ్మాయి ఇద్దరు కూడా రెండు కేటగిరీల్లో టాప్ ప్లేస్లో ఉన్నారు. ఒకటి ఇండోనేషియా అమ్మాయి టాలెంట్ రౌండ్లో ఉంది, ఇటు బ్యూటీ విత్ ఏ పర్పస్ రౌండ్లో రెండిట్లలో గెలవగా, ఇటు వేల్స్ అమ్మాయి మాత్రం మిల్లిమే ఇటు హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో విన్ అయింది. దాంతోపాటు బ్యూటీ విత్ ఏ పర్పస్లో కూడా ఆమె టాప్గా నిలిచింది. ఇద్దరు టాప్ ప్రజెంట్ అయితే ఇప్పటివరకు విన్నర్స్లో ఈ టాప్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారు, ఇండోనేషియా, వేల్స్ కంట్రీకి చెందిన అమ్మాయి. అయితే విన్నర్ ఎవరనేది మాత్రం శనివారం రాత్రి 10 దాకా చూడాల్సిందే. ఆ రోజు మిస్ వరల్డ్ కిరీటం ఎవరిని వరిస్తుంది అనేది ఆ రోజే తెలుస్తుంది జ్యోతి.